పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ పాలక మండలికి చైర్మన్ గా బంగారాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో 90 సభ్యులతోటి పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని పాలక మండలిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. పాలక మండలి స్వామివారి అభివృద్ధి కోసం, దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. శివాలయంలో కార్తీక మాసం నెలలు చాలా రష్గా ఉంటుంది. అతి సామాన్య భక్తులకు కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయాలి పాలక మండలి. అలాగే మహాశివరాత్రికి చాలా విశేషమైన జనం వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వారందరికీ సౌకర్యాలు కల్పించి అతి సామాన్యునికి కూడా చక్కని దర్శనం జరిగేటట్టుగా పాలక మండలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. పాలక మండలి ఆధ్వర్యంలో దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తర వైపున స్థలం దేవాలయానికి సంక్రమణ చేయడానికి కృషి చేయాలని, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక ముందున్న పెద్దలకి, భక్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సోమేశ్వర జనార్దన స్వామి కమిటీ నియమించినందున ముందుగా బంగారాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భీమవరం ఆధ్యాత్మికంగా కూడా గొప్ప చరిత్ర ఉన్న ఊరు. మరి ఎమ్మెల్యే గారి సంకల్పంతో ఇక్కడ మావళం గుడికి ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అమ్మవారికి మొత్తం బంగారం తొడుగు చేయించాలన్న ఒక బలమైన దృఢమైన సంకల్పం సాధించాడు అంజబాబు గారు. మరి దానివల్ల ఈరోజు అమ్మవారి ఖ్యాతి కూడా వెళ్ళి ఇప్పుడు కమిటీ కూడా జిల్లా స్థాయిలో వేయాలనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే విధంగా ఈరోజు వచ్చింది. మరి అందులో ఇంకోటి మన పంచారామ క్షేత్రం. మరి ఈ గుడికి కూడా ఆయన సంకల్పించారు చాలా చేయాలని. ఇప్పుడు బంగారాజు గారికి ఆల్రెడీ చెప్పారైనా ఏం చేయాలో కూడా. తప్పనిసరిగా ఆయన కోరికను మీరు తీర్చాలి. ఎందుకంటే పంచారామ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిన గుడి. మరి ఈ గుడి కూడా అలా జిల్లా స్థాయికి వెళ్ళి కమిటీ ట్రస్ట్ బోర్డు వేసే విధంగా ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరి ఎంతో అంటే చాలా మంచి టెంపుల్ మంది. మీరు చక్కటి అవకాశం, ఎంతో పూర్వజన్మ సుకృతం. ఈరోజు మీకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ గుడిని అంటిపెట్టుకుని ఎప్పుడు కూడా చుట్టుపక్కల చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడో ప్రాధాన్యత కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి బంగారాజు గారికి అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు బంగారాజు గారి చైర్మన్గా, అలాగే బాధ్యతలు పాటు మిగతా కమిటీ సభ్యులు వివిధ పార్టీల నుంచి అందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. గతంలో కూడా మరి శాసనసభ్యుల వారు 2014 నుంచి 2019 వరకు మరి రంగరాజు గారిని ఈ గుడి చైర్మన్గా చేశారు. ఆయన చాలా మన కుమారస్వామి గారి దేవస్థానం ఆలయం కానీ, అలాగే అన్నదానం కార్యక్రమం కానీ, ఏదైనా సరే
స్వామికి మధ్యలో ఎవరు కూడా కేవలం కప్పద్దు ప్లీజ్, అదే కోరుతున్నారు నాగేశ్వరరావు గారు. ఏదైనా చేయాలనే తపనతో ఆయన చైర్మన్ పదవి తీసుకోవడం జరిగింది. ఒకటే చెబుతున్నాను చైర్మన్కి సభ్యులకి, ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు అనేది జనానికి అవసరం లేదు. ఇప్పటి నుంచి 2 సంవత్సరాల మట్టికి నిరంతరం ఆ సోమేశ్వర స్వామి మరి పాదాల కింద మీరు సేవ చేసుకుంటూ ఎక్కడా కూడా మేము అధికారం ఉంది, మాకు పదవి ఉంది అనేది మీరు ఏమాత్రం కనుక వేరే రకంగా ఉంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. చాలా మందిని చూసాం ఇక్కడ మనం. మీరు చాలా విషయాలు నేర్చుకోండి. వచ్చిన భక్తులకి ఆ స్వామివారిని ఏ విధంగా ఆ లింగ దర్శనం చేయించి పంపించాలి. ఇది ఒక్కసారే కాదు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఈ దేవాలయానికి వస్తారు. ఇప్పుడు రాబోయేది ఈ 22వ తారీఖు 23వ తారీఖు నుంచో కార్తీక మాసం మొదలవుతుంది. మీకు అస్సలైన పరిస్థితి. మీరు ఎంత సమన్వయంతో ప్రజల భక్తులను మీరు ఆ స్వామిని దర్శనం చేయించగలిగితే మీకు అంత మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటాను. ఈరోజు బ్రహ్మాండం చేసినటువంటి చైర్మన్ గారు బంగారు రాజు గారికి, వారి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు మన భీమవరానికి మావుళ్ళమ్మ తల్లి, అదేవిధంగా రాష్ట్రంలోనే ఎంత ప్రసిద్ధిగాంచినటువంటి పంచానమ క్షేత్రాలు అయినటువంటి దివ్య క్షేత్రం మన భీమవరం ఒకటి. దేవతలు ప్రసిద్ధించినటువంటి ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెంది రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్తీక మాసంలోనూ శివరాత్రి టైంలోనూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అటువంటి భక్తులందరికీ కూడా పారదర్శకంగా స్వామివారి దర్శనాన్ని కల్పించి మంచి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క దేవస్థానాన్ని డెవలప్ చేసే విధంగా ఈ యొక్క పాలమండలందరూ కూడా పారదర్శకంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, మరొక్కసారి ఈరోజు బ్రహ్మాండం చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చింది. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ పదవి రావడానికి వాళ్ళు పూర్తిగా సహకరించారు. అలాగే పిఎస్సి చైర్మన్ అంజబాబు గారి ఆశీస్సులతో ఈ పదవి రావడం జరిగింది. ఆయన ఆశయాలకి అనుగుణంగానే కష్టపడి పనిచేస్తాం. నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మంతో కష్టపడి పనిచేయటం, భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం భక్తులందరినీ కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చర్చిస్తూ ఏది లోపాలు లేకుండా ఈ ధర్మకర్తల మండలం అందరూ సహకారం తీసుకుంటూ, అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ గుడి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. అలాగే ఉత్తర వైపు పక్కన సందులో 9 సెంట్లు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఖచ్చితంగా బిల్డింగ్ కట్టాలని సంకల్పంతో మేము ఉన్నాం. దాంతో కూడా ఎదురుకొచ్చున్నారు. అయితే దీంట్లో ఏముందంటే ₹1 కోటి ఫండ్ గవర్నమెంట్ ఇస్తాను. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ కాకుండానే బయట దాతలు ఎదురుకొస్తారు. ఏది చేయాలి, ఎలా చేయాలని ఎమ్మెల్యే గారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అలాగే తూర్పు కాంక్రీట్ వేయాలి. భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం. మాది శాస్త్ర జీవితం, పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అందరితో కలిసి నడవాలి. అందరూ ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి. ఏ చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు నడపాలనే సంకల్పంతో ఉన్నాం.